కేసీఆర్ ఒక మాట అన్నాడు మీటింగ్లో, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది అప్పుడే. ఇప్పుడు నేను మీరు కాదు, కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్ హౌస్ పాలన బాగుందా ఆ క్వశ్చన్ ఫ్రేమింగే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఐఏఎస్లు ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, మాకేం చెప్తలేడు అన్నాడు. మినిస్టర్లు పక్కన కూర్చొని అందరు ఎంబడి ఉన్నారు అని చెప్పి మాట్లాడిండు. ఆయన ఏం చేయమంటారు? రేవంత్ ఏం చేయాలంటే అందరు మంత్రి పదవులను తీసేసి ఐఏఎస్లు అందరినీ చంద్రబాబు నాయుడు అంటాడు కదా, నేను నిద్రపోను అని. ఈయన కూడా 18 గంటలు మించి పని చేస్తున్నాడు కదా. వీళ్ళు వచ్చింది నకిలీ అటెండర్లు, నకిలీ ఎంఆర్ఓ, నకిలీ మంత్రులు, నకిలీ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి నకిలీ గాళ్ళు వస్తారు. మరి యథా రాజా తదా ప్రజా అన్నట్టు కేసీఆర్ ఒక మాట అన్నాడంట మీటింగ్ లో, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది అప్పుడే. చాలా మంది మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మీద 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత 1 సంవత్సరంలోనే కాంగ్రెస్ మీద వచ్చింది, నిజమేనా? ఇప్పుడు నేను మీరు కాదు, కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఉంటారు కదా మంత్రగాళ్ళు పెట్టింది, సునీల్ కనుగోల, వాళ్ళకేం రాజకీయాలు సమాజంతో సంబంధం ఉండదు. ఐఐటి ఐఐఎంలో ల్యాప్టాప్లు చదువుకొని 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఇట్లాంటి సమాజం ప్రజాపాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా ఆ క్వశ్చన్ ఫ్రేమింగే ఒక కుట్రతో పెట్టింది. వాళ్ళ దురదృష్టం ఫామ్ హౌస్ పాలన బాగుందని 70% మంది అన్నారంటే, కాంగ్రెస్ పార్టీ తన సొంత సర్వేలోనే జనరల్గా ఎవరైనా రాజకీయ పార్టీలు ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేస్తాయి. 70% ఫామ్ హౌస్ పాలన బాగుంది. ఎంత శాతం? 71% బాగుంది. అంటే అది నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు చెప్తున్న ప్రజాపాలన ప్రజలకు చేరట్లేదనే కదా. నువ్వు ఫామ్ హౌస్ పాలన అని తిట్టినావు. మరి ఫామ్ హౌస్ పాలనే బాగుందంటే నువ్వు అన్నా రేవంత్ అన్నానా, తూ రేవంతా? రేవంతు అని పెడుతున్నారు, అన్నా రేవంతు అని పెడుతున్నారు. అన్నా రేవంత్ దగ్గరికి పోయి తూ రేవంతు అనే దగ్గరికి ఎందుకు నెరేటివ్ బిల్డ్ అయింది? ఎందుకైంది? మీ అబ్జర్వేషన్ ఏంది? సింపుల్ అన్న, ప్రజలకు ఏంటంటే ఈ తెర వెనుక ఏం జరుగుతున్నాయో పట్టించుకోరు. నాయకుడు అనేటోడు అందుబాటులో ఉండాలి, నాయకుడు మాట ఇస్తే ఆచరించాలి. నాయకుడు ఈ సిద్ధాంతాలు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ పట్టించుకోరు. పేద ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ పెట్టినప్పుడు కొన్ని వందల మంది వచ్చేటోళ్ళు, రాజశేఖర రెడ్డి గారు గంట సమయంలోనే కొన్ని వందల సమస్యలు పరిష్కరించుకునేటోళ్ళు. పూర్వకాలంలో రాజులు కూడా ధర్మసభ పెట్టి గంట కొడితే వచ్చి మంత్రి మహామంత్రి పెట్టి వీడు తప్పు చేస్తే 2 కొరడా దెబ్బలు కొట్టాలా 4 కొరడా దెబ్బలు కొట్టాలని రాజుల కాలంలో కూడా ఒక డిస్కషన్ జరిగేది సభలో. ఇక్కడ డెమోక్రసీ పేరుతో క్యాబినెట్లో డిస్కషన్ జరగదు. ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణలో వాళ్ళతో డిస్కషన్ జరగదు. డిబేట్ డైలాగు డిస్కషన్ డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్స్ కదా. నీకు తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఎక్కడుంది? నిరుద్యోగులు కలవవు, వాళ్ళ మంత్రులు సహకరిస్తలేరని చెప్తున్నాడు కదా. మంత్రులు ఎవరు సహకరిస్తలేరు మొన్న ఢిల్లీలో చిచ్చాట మాట్లాడండి. మరి అంటే అంత అసమర్థుడు మంత్రులు సహకరించకపోతే పీకి పడేయాలి కదా. నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, నువ్వు అందరికన్నా జూనియర్ అయినా నువ్వు సమర్థుడు, నువ్వైతే గట్టికి కొట్లాడినావు కేసీఆర్తో, నేను ముఖ్యమంత్రి పెట్టింది కదా. ముఖ్యమంత్రి అంటే క్యాప్టెన్ కదా. మరి ముఖ్యమంత్రి క్యాప్టెన్ తన కింద మెంబర్స్ సరిగా లేకపోతే వేరేటోళ్ళు మార్చుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా ఉందంటే పాలన, ఈ 14 నెలల కాలంలో 6 మంత్రులు కూడా రిక్రూట్ ఉన్నదే 119 మందిలో 17 మంది. యాక్చువల్గా మనకు 32 మంత్రులు ఉండాలి ఆంధ్రప్రదేశ్ కేటగిరీ కింద అయితే. అట్లాంటిది ఒక్కొక్క మంత్రికి 3 డిపార్ట్మెంట్లు ఉంటేనే 17 మంది మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన కోట. ఆ 17 మందిలో 6 ఖాళీలు పెట్టావు, నువ్వేం పరిపాలకుడివి? 6 మంత్రులను నింపుకోలేని అసమర్థ పాలన ఇది. ఇప్పుడు ఉన్నోళ్ళు సహకరిస్తలేదు కదా, ఉన్న 11 మంది ఉన్నోళ్ళు సహకరించట్లేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఉన్నాడండి? తెలంగాణలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు కదా, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ అని పెట్టుకున్నా అన్నాడు. ఇంట్రెస్ట్ అయితే ఏమైనా విద్యావేత్త, లేదా ప్రొఫెసర్ ఇస్తే వాళ్ళు నిర్వహించలేరు కాదు. అంటే ముఖ్యమంత్రి పదవి, అది మరి ముఖ్యమంత్రి పదవి ఎవరికన్నా ఇచ్చేయి. నీకు విద్యాశాఖ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి విద్యాశాఖ మంత్రి ఉండు. ముఖ్యమంత్రి నువ్వే, విద్యాశాఖ మంత్రివి నువ్వే, హోంమంత్రివి నువ్వే, నువ్వు ఒక టీం క్యాప్టెన్వి. అంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఒక విద్యాశాఖ మంత్రికి పనికొచ్చే అర్హత ఉన్నాడు నువ్వు తప్ప ఎవరు లేడా? ఇంకా నువ్వు చదివిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంటర్నేషనల్ డిగ్రీలు. అంటే అన్న రేవంత్ అన్న ఒకటి నువ్వు ఆలోచించు, నువ్వు ఎంత అభద్రతలో ఉన్నదో ఆలోచించు. ఈ రాష్ట్రంలో 4,20,00,000 మంది ప్రజలకి 1 కోటి మంది విద్యార్థులు యావరేజ్గా తీసుకుంటే అందరు కలిపితే 0 నుంచి అన్ని తీసుకుంటే, అసలు విద్యాశాఖ లేకపోతే ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? విద్యనే కొలబద్ద కదా. నీకు హోంమంత్రి నువ్వే,
నీకు అసలు ఒక హోంమంత్రిగా పరిపాలన చేయడానికి టైం సరిపోదు. అట్లాంటిది ఇన్ని శాఖలు నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నీ కాంగ్రెస్ పార్టీ అంత అసమర్థ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఆరుగురు మంత్రి పదవులు ఖాళీగా ఉంచింది అంటేనే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఐఏఎస్లు ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, మాకేం చెప్తలేడు అన్నాడు. మినిస్టర్లు పక్కన కూర్చొని పనిచేద్దాంతో ఎవరు లేరు, నా సీటు గుంజుకుందాం తెలియదు, అందరు నా ఎంబడి ఉన్నారు అని చెప్పి మాట్లాడిండు. ఆయన ఏం చేయమంటారు రేవంత్ రెడ్డిని? ఏం చేయాలంటే అందరు మంత్రి పదవులు తీసేసి ఐఏఎస్లు అందరినీ జైలు రిటైర్మెంట్ చేసేసి ఆ డబ్బులు మిగులుతాయి కదా, ఈయన ఒక్కడే చేయాలి 24 గంటలు 365 రోజులు. చంద్రబాబు నాయుడు అంటాడు కదా, నేను నిద్రపోను అని. ఈయన కూడా 18 గంటలు మించి పని చేస్తున్నాడు కదా, మరి ఎందుకు పనికిరాలను పీకేసి అయిపోతుంది? అందరిని పీకేసి ఎవరు పని చేయాలి? ఇంకా ఆయన కూడా చేస్తుండే కదా పని. ఐఏఎస్లు నిద్రపోతున్నారు, ఏసీ రూమ్ లో ఉంటున్నారు. ఏసీ రూమ్ లో ఉన్న వాళ్ళందరినీ పంపించేసి నెలకి 5 లక్షల జీతాలు ఎందుకు? ఆయనే చెప్తున్నాడు కదా. మరి నీ కింద టీం పనికిరాని టీం అయితే నువ్వెంత గొప్ప క్యాప్టెన్వి? నీ పనికిరాని ఐఏఎస్లతోటి, ఈ పనికిరాని మంత్రులతోటి నువ్వు పాలన ఏం చేస్తావు? పీకేయను, అందరినీ పీకే. మరి ముఖ్యమంత్రికి నీకు ఉన్నాయి కదా పవర్స్, మంత్రులు మంత్రులు ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. ఈ ఐఏఎస్లు పనికిరానప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళు, మన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకొని సీఎం ఫెలోషిప్ అని ఒకటి పెట్టు. ఐఏఎస్లకు ఒక్కొక్కడికి లక్షల జీతం ఇస్తున్నావు కదా, ₹1,00,000 జీతం ఇస్తే మంచి మేధావులు దొరుకుతారు. ఐఏఎస్ పని చేయట్లేదు. ఎందుకు సహకరిస్తలేరు ఆయనకు? ఎందుకు ఆయన ఓపెన్ గట్ట మాట్లాడుతున్నాడు? ఐఏఎస్లు గవర్నమెంట్ లో పాలకులు మాట్లాడుతున్నారు, మరి ఐఏఎస్లు మరి ముఖ్యమంత్రి గారు ఐపీఎస్ సెటిల్మెంట్ చేస్తున్నాడు. మరి ఈయనేం పీకుతున్నాడు? ఇండైరెక్ట్గా ఏమంటుండు, నేను ఆయన తిట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రి ఐఏఎస్లు పని చేయకపోతే నువ్వు ఎందుకు శిక్ష చేయట్లే వాళ్ళకి? మంత్రులు పనికిరాణులను మంత్రులుగా పెట్టుకున్నందుకు నీది కదా బాధ్యత. ఫస్ట్ నీ కింద పనిచేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఐఏఎస్లు పని చేయట్లేదు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఏం బీకుస్తున్నావు చెప్పు. వాళ్ళ పేర్లు చెప్పు, ఎవరెవరు ఏసీ రూమ్లో పండుకుంటున్నారో ఆ జీతాలు తీసుకొని. ఐపీఎస్ సెటిల్మెంట్ చేస్తా మరి పోలీస్ స్టేషన్లో డ్రెస్ వేసుకొని పోయి ఈ సెటిల్మెంట్ చేసి ఎవరికి ఇస్తారు? వారు వాటాల వాళ్ళు, వాళ్ళ క్యాప్టెన్ ఎవరో ఉంటారు కదా. మరి ఎవరు క్యాప్టెను? బాసే, డీజీపీయా, హోమ్ మినిస్టరా? ఇప్పుడు ఐపీఎస్లు సెటిల్మెంట్లు చేస్తున్నారు, నువ్వే అన్నావు. సెటిల్మెంట్లో కిందోడికి ₹1 ఇవ్వాలి, పైనోడికి ₹1 ఇవ్వాలి కదా, లేకపోతే వాడు సెటిల్మెంట్ నడవదు కదా. మరి సెటిల్మెంట్లో కిందోడెవడు? నీకు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరికి పంచుతున్నాడు? డీజీపీకా, హోమ్ మినిస్టర్కా, సీఎంకా, రాహుల్ గాంధీకా, లేదా ప్రధానమంత్రికా? సెటిల్మెంట్ అంటే ఒక ఇల్లీగల్ పని చేసినప్పుడు దొంగల పూట వాటాలు పంచుకుంటుంది కదా. ఈ వాటాలు పంచుకున్న కేటుగాళ్ళు ఎవరు? సిగ్గుపోతుంది అన్న నువ్వు అట్లా ఐఏఎస్ల గురించి మాట్లాడితే. కానీ ఈ మధ్య సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల వెలుగు వచ్చింది. నకిలీ అటెండర్లు, నకిలీ ఎంఆర్ఓ, నకిలీ జూనియర్ అసిస్టెంట్, నకిలీ ఎంఆర్ఓ, నకిలీ ఐఏఎస్, తర్వాత ఇంకొకటి నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదో సెటిల్మెంట్ చేసినని. ఏం జరుగుతుంది పరిపాలన? అంటే నకిలీ మంత్రులు, నకిలీ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి నకిలీ గాళ్ళు వస్తారు. మరి అంటే ఇప్పుడు కింద నకిలీలు పెరుగుతున్నారంటే పైన నకిలీ పని జరుగుతున్నట్టే కదా. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజు నకిలీయా మరి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న అసలు ముఖ్యమంత్రి ఒక దగ్గర ఉంటే ఏమన్నా షాడో ఇంకో ముఖ్యమంత్రి ఏమన్నా నకిలీ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని? నకిలీ మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి ఎక్కడ మిస్ అయింది వీళ్ళ అడ్మినిస్ట్రేషన్? ఎక్కడ మిస్ అయింది? అసలు సోయే లేదు, వీళ్ళకి పాలనే లేదు. ఇప్పుడు అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు అని తిట్టారు. ఏం తెలవని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో కూడా తెలవట్లేదు. ఎట్లుందంటే ఆయనకి అనుభవం లేదు, ఆయనకి చదువు లేదు, ఆయనకి మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా సరైన సలహాదారులను పెట్టుకోవచ్చు కదా. ఉన్నారు కదా, వేమనరేంద్ర రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి సలహాదారుడు. మరి వాళ్ళు సరైన సలహాదారులు అయితే ఈయనకి ఈ ఫామ్ హౌస్ పాలన బాగుందని ఎందుకు వస్తుంది? ఇప్పుడు అందరికీ అన్ని తెలవాలని లేదన్నా, సరైన వాడితో సలహా తీసుకోవాలి కదా. ఇప్పుడు కోదండరామ్ సార్ ఒక్కడు ఉద్యమకారుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి ఆయన సలహాలు ఇవన్నీ. మరి ఇప్పుడు ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడుతున్నారు తెలంగాణ సమాజం నుంచి? ఒక 4 మేధావుల పేర్లు చెప్పు. ఎవరు ఆయన అడ్వైజర్స్? ప్రొఫెసర్ అరగోపాల, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావా, లేకపోతే ఎవరు ఈయన అడ్వైజర్లా వీళ్ళు అడ్వైజర్లా? తెలవాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ సలహాలు తీసుకునే కదా. అందరు సలహాలు తీసుకుంటే నీ ఫామ్ హౌస్ పాలన బాగుందని 70% ఎట్లా వచ్చింది నువ్వు పెట్టుకో.